హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి మూడో శుక్రవారం రోజు తీసిన బ్లాగు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేశాను. చూడండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహార చేస్తున్నాను పిల్లలకి బాక్స్కి, అండ్ బ్రేక్ఫాస్ట్కి కూడా పులిహార చేస్తున్నాను. నేను రైస్ ఐటమ్స్ పెట్టను నార్మల్గా అయితే, కానీ ఆ రోజు దోశ పిండి, ఇడ్లీ పిండి ఏమీ లేవు. బాబుకి, చిన్న బాబుకి వచ్చేసి స్కూల్లో కాంపిటీషన్ ఉంది, కృష్ణ కాంపిటీషన్. బాబుని రెడీ చేయాలి. అండ్ తర్వాత మేము లేడీస్ అందరం కలిసి గుడికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాం. ఫస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాము అమ్మవారి గుడికి వెళ్ళాలి అని. శ్రావణ మాసం వచ్చినప్పటి నుంచి కుదరట్లేదు. థర్డ్ వీక్కి పోస్ట్ పోన్ అయిపోయింది. ఉదయాన్నే గుడికి కూడా వెళ్ళాలి కదా అని ఇంకా ఈజీగా బ్రేక్ఫాస్ట్ చూస్ చేసుకున్నాను. ఇద్దరికి బాక్స్లో ఇదే పెట్టేశాను. ఫస్ట్ టైం పెడుతున్నాను నేనైతే పులిహార బాక్స్లో. తింటారో తినరో చూడాలి. ఇష్టం ఉండదు రైస్ ఐటమ్స్ బాక్స్లో పెడితే పిల్లలకి. స్నాక్స్కి వచ్చేసి యాపిల్ పెట్టాను. నాకు ఫ్రూట్స్లో బ్లాక్ సాల్ట్ వేస్తే చాలా ఇష్టము. మా పిల్లలు కూడా బాగా తింటారు. యాపిల్లో మాత్రం కంపల్సరీ వేయాలి. నైటే మొత్తం సెట్ చేసుకున్నాను బాబు కోసము, ఎందుకంటే మార్నింగ్ 7:30 కల్లా వెళ్ళిపోతాడు. నా బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుసు, మా పిల్లలు ఇద్దరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు. చాలా కష్టమైపోయింది. 6:30కి స్టార్ట్ చేస్తే 7:30 అయిపోయింది రెడీ చేసేసరికి. జస్ట్ మిస్, లేదంటే వ్యాన్ కూడా వెళ్ళిపోయేది. ఇంకా బొట్లు పెట్టేశాను. ఈ చేతులకైతే ముందు రాఖీ అయిపోయింది కదా, ఆ రాఖీ బ్యాండ్సే కట్టమని ఇంకొక దీది ఐడియా ఇచ్చింది. నా దగ్గర అయితే ఈ ఐటమ్స్ ఏం లేవు, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఈ చిన్న చున్నీ వచ్చేసి నడుంకి కట్టేశాను. రెడీ చేస్తుంటే ఒక పక్క ఊడిపోతూ ఉన్నాయి. ఈ ఐటమ్స్ మొత్తం వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. మెడలో దండలు అన్నీ, ఫ్లూట్. చాలా బాగా రెడీ అయ్యాడు. 1 అవర్ పట్టింది ఈజీగా రెడీ చేయడానికి. అయితే ఎలా ఉన్నాడు మా చిన్ని కృష్ణుడు కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళిపోతున్నాడు. పైన కుర్తా వేసేసాను, స్కూల్కి వెళ్ళిన తర్వాత తీసేస్తాడు. ఆ బ్యాగ్ వచ్చేసి పాలకని తీసుకెళ్ళిపోతున్నాడు మా బాబు. ఇంకా బాబు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంటి ముందు ముగ్గు పెట్టేస్తున్నాను. ఫ్రైడే కదా, ఎర్రమట్టాయిలకి పెడుతున్నాను. గుమ్మం పూజించి ముగ్గులు పెట్టేశాను. పెద్ద ముగ్గులు వేసుకోవడానికి అయితే ప్లేస్ కుదరదు, ఇలానే చిన్న ముగ్గులు వేస్తాను. ఈ చిన్న ముగ్గు కూడా డోర్ వేసినప్పుడల్లా చెరిగిపోతుంది, అందుకు మార్నింగ్ టైంలో క్లోజ్ చేయము కొద్దిసేపు. ముగ్గు ఎలా ఉంది, సింపుల్గా వేస్తాను ఇలానే ఎవ్రీ టైం, చిన్న చిన్నవి చేంజ్ చేస్తూ. ఇంకా సెకండ్ ఫ్రైడే అయితే వీడియో అయితే షూట్ చేయలేదు, అడిగారు పెట్టమని. నేనైతే శ్రావణ శుక్రవారం రోజు బిజీ అయిపోయి షూట్ చేయలేదు ఆ రోజు. అందులో ఆ రోజు రిలేటివ్స్ ఉన్నారు కొంచెం ఇంట్లో, అందుకని ఈ ఫ్రైడే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ముగ్గు ఎలా ఉంది, మా చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడు? వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది. ఓకేనా ఫ్రెండ్స్? నేను కూడా చాలా స్పీడ్గా వేస్తున్నాను, లేట్ అయిపోతుంది. అంటే అప్పటికి 7:30 అలా అయిపోతుంది ముగ్గు పెట్టినప్పటికీ. బాబు వెళ్ళిన వెంటనే ముగ్గు పెట్టేశాను. ఇంకా మా వారికి టిఫిన్ ఇస్తే తినేసి వెళ్ళిపోతారు. ఇంకా నేను ఇంట్లో పూజ చేసుకొని కరెక్ట్గా 9 కల్లా గుడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. 9 కల్లా వెళ్ళాలి. గుడి కూడా చాలా దూరము ఇంటి దగ్గర నుంచి. అందరం స్కూటీస్ మీద వెళ్ళాము, ఒక 10 మెంబర్స్ వెళ్ళాము. గుడికి వెళ్ళాము, దర్శనం బాగా అయింది అమ్మవారిది. ఇక్కడ అలంకరణ బాగుంది అని షూట్ చేశాను, అలా చిన్న క్లిప్. ఇంకా తర్వాత అలా మేము బయట హోటల్కి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసాము. మందిరికి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి 11 దాటిపోయింది. ఇంకా అందరికీ ఆకలిస్తుంటే బయట తినేసాము. అప్పుడప్పుడు అలా బయటకు వెళ్తూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. రిటర్న్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అలా అయిపోయింది. ఇంటికి వచ్చి మళ్ళీ సింపుల్గా వంట చేశాను. నేనైతే వంట ఏం షూట్ చేయలేదు. తర్వాత నెయ్యి చేస్తున్నాను, పాల మీగడ తీస్తాను. నేను డైలీ 1 లీటర్ కాగబెడతాను, పాల మీద తీసేస్తాను. ఎందుకంటే మా పిల్లలకి నచ్చదు పాల మీగడ, ఎవరికి నచ్చదు మా ఇంట్లో. అందుకని మీగడ తీసేస్తాను, బాగా మరిగిచ్చేసి సిమ్లో పెట్టి డైలీ మీగడ తీస్తాను. ఒక 10 డేస్కి 15 డేస్కి ఇలా నెయ్యి చేస్తాను. చూడండి, వాటర్ కొంచెం వేసి తిప్పాను జస్ట్ అంతే, ఆ వాటర్ అన్నీ వార్చేసాను. వెన్న చూడండి ఎంత గట్టిగా రెడీ అయిపోయిందో. ఆవు పాలు కాబట్టి ఎల్లో కలర్లో ఉంది వెన్న అనేది. నేనైతే ఇంట్లోనే చేస్తాను, ఈజీగానే వచ్చేస్తుంది నాకైతే. వెన్న అంత కష్టమని అనిపించదు. అంతకుముందు చిలికేదాన్ని మజ్జిగ గుత్తితో, ఇప్పుడైతే మిక్సీకి వేసేస్తున్నాను, ఈజీగా అయిపోతుంది. కొంచెం కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసేసాము అంటే వెంటనే వస్తుంది పైకి మొత్తం వెన్న అనేది. చూడండి, మీకే లైవ్లో చూపించాను. మళ్ళీ కొంతమంది అంటారు అబద్ధము, అలా అంత ఈజీగా రాదు అని అంటారు.
నాకైతే ఎవ్రీ టైం ఇలానే ఈజీగా వస్తుంది. ఆల్రెడీ ఫుల్ కూలింగ్ ఉంటుంది మీగడ. అందులో కొంచెం కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసేసి తీసేసి ఇంకా నేను ఇలా సపరేట్గా ప్రెస్ చేస్తూ ఉంటే అందులో ఎక్స్ట్రా వాటర్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తాయి, ఆ మజ్జిగ అంతా. వాటిని వార్చేసి కాగపెట్టేస్తే ప్యూర్ నెయ్యి ఇంట్లోదే రెడీ అయిపోతుంది. మీగడ తీసేస్తే పాలల్లో ప్రోటీన్ ఏముంటుంది అలా ఇలా అనద్దు, మాకు నచ్చదు పాల మీగడ, అందుకని తీసేస్తాను. వేస్ట్గా ఎందుకు పడేయడము అని తీసేస్తాను. తోడు కూడా ఎక్కువ పెట్టాను, ప్యాకెట్ తెచ్చుకుంటాము డైలీ. 1/2 లీటర్ ప్యాకెట్ పెరుగు తెచ్చుకుంటాము, 1 లీటర్ పాలు. ఇంక ఇలా తీసేస్తూ ఉంటే 2 వీక్స్ కంపల్సరీగా చేస్తాను. ఒక 1/2 కేజీ నెయ్యి అయితే పక్కా వస్తుంది మాకు. చూడండి ఈ మొత్తం మరిగిపోయింది రెడ్గా. మంత్లీ 2 టైమ్స్ చేస్తాను, మాకైతే సరిపోతుంది. అంతకుముందు ఊరు నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు మీగడ తీయలేదు, అందువల్ల నెయ్యి లేక క్యాంటీన్లో 1 కేజీ తెచ్చుకున్నాను. కేజీ తీసుకొస్తే ఇప్పటిదాకా వచ్చింది ఒక 1 మంత్. అందుకని ఇంకా మళ్ళీ మీగడ తీయడం స్టార్ట్ చేశాను. ఈ గిఫ్ట్ వచ్చేసి గిఫ్ట్ అంటున్నాను, స్కూల్లో పిల్లలకి ఈ కృష్ణాష్టమి స్పెషల్గా ఇది ఇచ్చారు, పొంగల్ది రెడీ చేసి బాగా రెడీ చేశారు కదండి. పేరెంట్స్కి ఎంతవరకు ఇస్తారో మనకన్నా ఎక్కువ కష్టపడతారు టీచర్స్ అయితే. ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ చేస్తారు వాళ్ళైతే. వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉండాలి. మనము ఒక్క ఐటెం చేపించడానికే మనకి విసుకొచ్చేస్తుంది, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ కానీ క్రాఫ్ట్ కానీ అలా. వాళ్ళకి చాలా పేషెన్స్ ఉంటుంది. నాకు ఇలాంటి వాళ్ళు రిటర్న్ ఇచ్చినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. స్కూల్లో ఏ ప్రోగ్రామ్ స్పెషల్గా చేసినా కానీ పిల్లలకి ఇలాంటి ఏదో ఒకటి క్రాఫ్ట్ చేసి ఇస్తారనమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి నేనైతే దొండకాయ చేశాను, బీరకాయ కర్రీ, బీరకాయ శనగపప్పు కర్రీ అండ్ బీరకాయ తొక్కు పచ్చడి మా ఫ్రెండ్ పంపించేసింది, మా వదిన. జస్ట్ నైట్కి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్, టేక్ కేర్.